So next example, if the mean and variance of a binomial variance are 2.4 and 1.44 respectively, find the value of n, and we have to find out the value of p of 1 less than x less than or equal to 4. సిమిలర్ ప్రాబ్లం లాస్ట్ క్లాస్లో చేసాం. ఎప్పుడైనా సరే మీన్ వేరియన్స్ ఇస్తే మనం పారామీటర్స్ అన్ని కనుక్కోవచ్చు, ఎన్ వాల్యూ, పీ వాల్యూ, క్యూ వాల్యూ కనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ గివెన్ మీన్ యాజ్ 2.4. మీన్కి ఫార్ములా ఏమి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఎన్పి. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. అండ్ ఆల్సో గివెన్ యాజ్ వేరియన్స్ 1.44. వేరియన్స్కి ఫార్ములా ఏమి ఎన్పిక్యూ. సో ఈక్వేషన్ 1లో నుంచి ఎన్పీకి వాల్యూ తెలుసు కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎన్పీ వీ క్యాన్ పుట్ 2.4, సబ్స్టిట్యూట్ 2.4. సో ఇఫ్ యూ వాంట్ క్యూ వాల్యూ, సో 1.44 by 2.4 100తో ఇంటూ చేద్దాం. 100తో ఇంటూ చేస్తే డెసిమల్ పాయింట్ రిమూవ్ అయిపోయి 144 by 240 అని వస్తుంది. 12 12s 12 20s 3 4s 3 5s 3 4s 4 3s 4 5s 4 3s 12 4 5s. So p value, q value is 3/5. p వచ్చింది, q వచ్చింది అంటే p వచ్చేసినట్టే. 1 minus 3/5. సో 2/3 is the value of p. ఇప్పుడు ఈక్వేషన్ 1 తీసుకుంటాం. np is equal to 2.4. p వాల్యూ ఆల్రెడీ మనకు 2/3 అని వచ్చింది. n is equal to 2.4 into 3/2. 24 3 just 72. 24 7.2. NP వాల్యూ 2.4. P వాల్యూ మనకి ఎంత వచ్చింది, 2/3 వచ్చింది. 2.4 2/5 2/5 5/2. సో ఇది 112 వస్తుంది. ఇది 2.4 into 5 వచ్చేసి 12. 5తో ఇంటూ చేస్తే 120, డెసిమల్ పాయింట్ 12. 12/2 మీన్స్ ఎన్ వాల్యూ ఈజ్ 6. సో ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎన్ వాల్యూ 6 అని వచ్చింది. ఇప్పుడు మనం 1 p ఆఫ్ లెస్ దాన్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 వాల్యూ కనుక్కోవాలి. దీని మీనింగ్ వచ్చేసి 1 తీసుకోకూడదు, ఈక్వల్ టు లేదు కాబట్టి వీ క్యాన్ టేక్ 2, వీ క్యాన్ టేక్ 3, అండ్ ఈక్వల్ టు 4 ఉంది కాబట్టి వీ కెన్ ఆల్సో టేక్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఆర్కి ఫార్ములా ఏమి, ఎన్సిఆర్ p టు ద పవర్ ఆఫ్ r n టు ద పవర్ ఆఫ్ 1 minus r. ఇక్కడ n వాల్యూ 6. సో 6 r వాల్యూ 2. p వాల్యూ వచ్చేసి 2/5. 2/5 మనకు 2 సక్సెస్ కావాలి అంటే p పైన ఎప్పుడైనా సరే ఇక్కడ r ఉంటే p పైన r ఉండాలి. నెక్స్ట్ 3/5. 6లోంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే డైరెక్ట్గా 4 అని రాయొచ్చు మనం. 6c3 2/5 హోల్ క్యూబ్ 3/5. 6లోంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే 3. 6c4 2/5 4 3/4. 6లోంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 2. 6c2 6 into 5/2 into 1. ఇక్కడ 2 square into 3 to the power of 4. 5 square into 5 to the power of 4. 6c3 6 into 5 into 4. 3 into 2 into 1. ఇక్కడ 2 cube, న్యూమరేటర్లో 3 cube, డినామినేటర్లో 5 cube 5 cube. 6c4 అన్నా 6c2 అన్నా ఒకటే. 6లోంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 4 వస్తుంది. 6లోంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వస్తుంది. సో 6c2 వాల్యూ రాస్తున్నాం. 6c5/2 into 1. న్యూమరేటర్లో 2 to the power of 4, 3 square, 5 to the power of 4, 5 square. 2 1s 2 3s. 15 into 2 square into 3 to the power of 4. డినామినేటర్లో 5 to the power of 6 అవుతుంది. 6 క్యాన్సిల్ అవుతే 20 into 2 cube into 3 cube by 5 to the power of 6. మళ్ళీ సేమ్ 15 వస్తుంది ఇక్కడ. 2 to the power of 4, 3 square by 5 to the power of 6. టోటల్ డినామినేటర్లో 5 to the power of 6 అని ఉంది. ఇక్కడ 4 3 to the power of 4 మీన్స్ 81. సో ఇదంతా మీరు ఇంటూ చేస్తే ఫైనల్గా సో ఇది దీని వాల్యూ 4860 అని వస్తుంది. సెకండ్ టర్మ్ 43, అది మీరు ఇంటూ చేయండి. 2160. సో ఫైనల్గా న్యూమరేటర్లో మనకు వచ్చే నెంబర్ వచ్చేసి 11340
by 5 to the power of 6 means 15625. 5 తో క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా we will get 2268 by 3125 is the final answer. So next example. A pair of die is thrown. Pair అంటే 2 dice. అప్పుడు 36 ఛాన్సెస్ వస్తాయి మనకు అవుట్కమ్స్ ఇండిపెండెంట్లీ. సో ఏ పేర్ ఆఫ్ ఫేర్ డైస్ ఈస్ థ్రోన్ ఇండిపెండెంట్లీ 3 times. సో టోటల్ 3 times అంటే n వాల్యూ ఇక్కడ 3 తీసుకుంటాం. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్కోర్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 9. సో 2 dice త్రో చేస్తే ఫస్ట్ డై మీద ఒక నెంబర్ పై ఉంటుంది, సెకండ్ డై పైన ఒక నెంబర్ పై ఉంటుంది. ఇప్పుడు మనం దేనికి ప్రాబిలిటీ కనుక్కోవాలి? ఆఫ్టర్ థ్రోయింగ్ ఏ పేర్ ఆఫ్ డైస్ 3 times, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్కోర్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 9? యాడ్ చేస్తే 9 రావడానికి ఛాన్స్ ఎంత? ట్వైస్. టోటల్ 3 times త్రో చేస్తే పేర్ ఆఫ్ డైస్ని 3 times త్రో చేస్తే మనకు 2 కేసెస్లలో యాడ్ చేస్తే 9 రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ given when a pair of fair die is thrown, then n of s ఏమవుతుంది? 6 స్క్వేర్. టోటల్ 36 ఛాన్సెస్ ఉంటాయి. మనం దేనికి ప్రాబిలిటీ కనుక్కోవాలి? యాడ్ చేస్తే 9 రావడానికి ఛాన్స్ ఎంత? ఒక కేసులో కాదు, మొత్తం 3 కేసెస్లలో 2 కేసెస్లో రావాలి. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది p of x is equal to 2 కనుక్కోవాలి. సో లెట్ ఎక్స్ని డినోట్ చేస్తాం, మనం ఎక్స్ని డిఫైన్ చేస్తాం. లెట్ ఎక్స్ డినోట్స్ ఆఫ్ గెట్టింగ్, ఎక్స్ డినోట్స్ ద సమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 9. సో ఎక్స్ అనేది యాడ్ చేస్తే 9 వచ్చేదాన్ని ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అనుకుంటే, దెన్ ఎక్స్ ఫాలోస్ ద బైనామియల్ వేరియంట్ విత్ పారామీటర్స్. ఇప్పుడు ఎక్స్ యాడ్ చేస్తే 9 రావడం, అసలు యాడ్ చేస్తే 9 రావడం అనే దానికి అసలు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? 36లో యాడ్ చేస్తే 9 రావాలి అంటే 1 2 పడితే లాభం లేదు, 3 పడినప్పుడు మాత్రమే. సెకండ్ డైలో 6 పడినప్పుడు 9 రావడానికి ఛాన్స్ ఉంది. 4 5 5 4 6 3 అంటే టోటల్ 36 ఛాన్సెస్లలో there are only 4 outcomes in which by adding we will get 9. సో పారామీటర్స్ అన్నప్పుడు యాడ్ చేస్తే 9 రావడానికి ఛాన్స్ ఎంత ఉంది? అవుట్ ఆఫ్ 36లో నుంచి 4 brackets 1/9 ఛాన్స్ ఉంది. క్యూ వాల్యూ ఏమవుతుంది? 8/9. అంటే యాడ్ చేస్తే 9 రావడానికి ప్రాబిలిటీ ఎంత? 1/9. యాడ్ చేస్తే 9 రాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత? 8/9. సిన్స్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ కండక్టెడ్ 3 times, హియర్ ద n వాల్యూ ఈస్ 3. 3 times అన్నారు కాబట్టి టోటల్ ఎక్స్పెరిమెంట్ని 3 times కండక్ట్ చేసాం కాబట్టి n వాల్యూ 3. Now we have to find out required probability is p of x is equal to total 3 times లలో exactly 2 times యాడ్ చేస్తే 9 రావాలి మనకు. NCR p to the power of r q to the power of n minus r, n means 3. Out of 3 times we want only 2 success. అంటే యాడ్ చేస్తే 9 రావడం అనే దాన్ని సక్సెస్ అనుకున్నాం మనం. p value is 1/9, q value is 8/9, 3 minus 2, 3c2 means 3c1, 1/9 square, 8/9 whole to the power of 1. 3c1 means 3, 1/9 whole square, 1/9 square into 8/9, 3 ones, 3 3s. Total 8/9 square means 81 into 3. So 8/243. In the 8/243, B is the correct answer. Next example. A multiple choice examination has 5 questions. Each question has 3 alternative answers, of which exactly one is correct. The probability that a student will get 4 or more correct answers just by guessing. అంటే మనకున్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఉండే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఎన్ని ఆల్టర్నేటివ్ ఆన్సర్స్ ఉన్నాయి? 3 ఆల్టర్నేటివ్ ఆన్సర్స్ ఉన్నాయి, ABC. Among them only one answer is correct. So total the student has to attempt 5 questions.
టోటల్ 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే మనం కనుక్కోవాల్సిన ప్రాబబిలిటీ దేనికి, the probability, find the probability that a student will get 4 or more correct answers. అంటే 5 క్వశ్చన్స్లలో 4 కరెక్ట్ చేసినా పర్వాలేదు, ఆర్ 4 కంటే ఎక్కువ అంటే టోటల్ 5 కరెక్ట్ చేసినా పర్వాలేదు, కానీ ఫైనల్గా 4 ఆర్ మోర్ అన్నారు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్ని డిఫైన్ చేద్దాం. లెట్ ఎక్స్ డినోట్స్ నంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్, నంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ అన్నప్పుడు పీ వాల్యూ, కరెక్ట్ ఆన్సర్ రావడానికి పీ అనుకుంటాం, కరెక్ట్ ఆన్సర్ రాకపోవడానికి క్యూ అనుకుంటాం. సో పీ వాల్యూ వచ్చేసి అవుట్ ఆఫ్ 3 ఆల్టర్నేటివ్ ఆన్సర్స్ ఓన్లీ 1 ఈస్ కరెక్ట్ అన్నారు కాబట్టి కరెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ వచ్చేసి 1/3 ఛాన్స్, దెర్ ఈస్ 1/3 ఛాన్స్ ఈస్ దేర్ టు గివ్ కరెక్ట్ ఆన్సర్. సో క్యూ వాల్యూ 1 - 1/3. So out of total 3 questions there is only 1 correct answer, and out of 3 questions the remaining 2 are false. So x ni correct answers రావడాని అనుకుంటే p వాల్యూ సక్సెస్ 1/3 అవుతుంది, సక్సెస్ రేట్ 1/3 అవుతుంది, ఫెయిల్యూర్ రేట్ ఏమి 2/3 అవుతుంది. టోటల్ దేర్ ఆర్ హౌ మెనీ క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తున్నారు కాబట్టి హియర్ n వాల్యూ ఈజ్ 5. సో రిక్వైర్డ్ ప్రాబిలిటీ, సో పారామీటర్స్ కనుక్కున్న తర్వాత రిక్వైర్డ్ ప్రాబబిలిటీ మనం కనుక్కోవాల్సింది 4 ఆర్ మోర్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అని అర్థం. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. సో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఉండేటివే 5 క్వశ్చన్స్ కాబట్టి అయితే 4 క్వశ్చన్స్ అన్న కరెక్ట్ కావచ్చు, ఆర్ 5 క్వశ్చన్స్ కూడా కరెక్ట్ కావచ్చు. వీ వాంట్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. సో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ని డిఫైన్ చేస్తే ఎన్సీఆర్ పీ టు ద పవర్ ఆఫ్ ఆర్ క్యూ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఇస్ ద ఫార్ములా. ఫస్ట్ ఎన్ వాల్యూ 5, 5లో మనకు 4 కరెక్ట్ ఆన్సర్స్ కావాలి, 4 క్వశ్చన్స్ కరెక్ట్ కావాలి. సో సక్సెస్ రేట్ వచ్చేసి 1/3. సో 4 కరెక్ట్ కాబట్టి 1/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 4, అంటే రిమైనింగ్ 5 - 4 మీన్స్ 1, ప్లస్ ఈసారి ఎక్స్ వాల్యూ 5C5 అంటే టోటల్ 5 కరెక్ట్ కావాలి. 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 5 క్వశ్చన్స్ కూడా సక్సెస్ కావాలి. సో 1/3 టోటల్ సక్సెస్, అంటే ఫెయిల్యూర్స్ అనేది లేదు. ఇంకా 2/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 0. 5C4 మీన్స్ 5C1, 1/3 టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 2/3. 5C5 మీన్స్ 5C0, 1/3 టు ద పవర్ ఆఫ్ 5. ఇదంతా 1 అయిపోతుంది. సో ఫైనల్ 5C1 వాల్యూ ఇస్ 5 into 2/3 into 3 to the power of 4, we will get 3 to the power of 5 plus 5C0 value is 1. So 1/3 to the power of 5. So 10 plus 1/3 to the power of 5. So final answer is 11/3 to the power of 5. So next example. A man takes a step forward with probability 0.4. అంటే ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ వచ్చేసి 0.4 అండ్ బ్యాక్వర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ 0.6. అంటే ఫ్రంట్ వెళ్ళడానికి, ఫ్రంట్ స్టెప్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ 0.4, బ్యాక్ స్టెప్ వేయడానికి ప్రాబబిలిటీ వచ్చేసి 0.6. అంటే ఫ్రంట్ కంటే బ్యాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అర్థం. ఇక్కడ 0.4, 0.6. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ అట్ ద ఎండ్ ఆఫ్ 11 స్టెప్స్, అంటే ఎటువంటి వ్యక్తి ఫార్వర్డ్ స్టెప్ వేయడానికి ప్రాబిలిటీ 0.4, బ్యాక్వర్డ్ స్టెప్ వేయడానికి ప్రాబిలిటీ 0.6, అటువంటి వ్యక్తి 11 స్టెప్స్. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ అట్ ద ఎండ్ ఆఫ్ 11 స్టెప్స్, అంటే 11 స్టెప్స్ వేసిన తర్వాత ఆ 11 స్టెప్స్ అనేవి ఫార్వర్డ్ వేయవచ్చు, బ్యాక్వర్డ్ జస్ట్ స్టెప్స్, అది బ్యాక్వర్డ్ అని ఫార్వర్డ్ అని ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఆఫ్టర్ 11 స్టెప్స్ హీ ఈజ్ 1 స్టెప్ అవే ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఎక్కడైతే స్టార్ట్ చేశాడో అక్కడి నుంచి 11 స్టెప్స్ కౌంట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కడున్నాడు, అక్కడ ఎక్కడైతే స్టార్ట్ చేశాడో, ఏ స్టెప్ నుంచి అయితే స్టార్ట్ చేశాడో, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు అనుకో, ఇనిషియల్ పాయింట్ ఇక్కడ అనుకుందాం. ఇక్కడ నుంచి 11 స్టెప్స్ లైన్గా ఫార్వర్డ్ వేయటం లేదు, అతని ఇష్టం. ఫార్వర్డ్ వేస్తే వేయచ్చు, బ్యాక్వర్డ్ స్టెప్ వేస్తే వేయచ్చు. సో ఆఫ్టర్ 11 స్టెప్స్ హీ ఈజ్ 1 స్టెప్ అవే ఫ్రమ్ ద స్టార్టింగ్.
అంటే ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నాడో 11 స్టెప్స్ తర్వాత ఒక్క స్టెప్ ఫార్వర్డ్, అంటే ఒక్క స్టెప్ అవే అన్నాడు కానీ ఫ్రంట్ అవేనా బ్యాక్ అవేనా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. అంటే ఆఫ్టర్ 11 స్టెప్స్ హీ ఈజ్ జస్ట్ ఏ స్టెప్ అవే ఫ్రమ్ ఇట్స్ స్టార్టింగ్ పాయింట్ అన్నప్పుడు ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. ఫ్రంట్ ఒక స్టెప్ మీన్ వచ్చి నిలబడినా కూడా ఒక స్టెప్ అవే ఉన్నట్టు, లేదా బ్యాక్ ఒక స్టెప్ మీన్కి వచ్చి నిలబడినా కూడా ఒక స్టెప్ అవే ఉన్నట్టు. కాబట్టి ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. దీనికి ప్రాబిలిటీ కనుక్కోవాలి అన్నప్పుడు ఇప్పుడు 11 స్టెప్స్ ఇక్కడ 2 కేసెస్ వస్తాయి, ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే. సో ఫస్ట్ దానికంటే ముందు ఎక్స్ని డిఫైన్ చేద్దాం. లెట్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ డినోట్స్ టేక్ ఇన్ స్టెప్ ఫార్వర్డ్. ఇప్పుడు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ ఎక్స్ ఫాలోస్ binomial distribution with parameters అంటే p వాల్యూ, q వాల్యూ, n వాల్యూ కనుక్కోవాలి. p వాల్యూ స్టెప్ ఫార్వర్డ్ అనుకున్నాం కాబట్టి ఫార్వర్డ్ వేయడానికి ఛాన్స్ ఎంత 0.4, ఇంకా రిమైనింగ్ బ్యాక్వర్డ్ వేయడానికి ఛాన్స్ ఎంత 0.6. టోటల్ హౌ మెనీ స్టెప్స్ he has taken? 11 steps he has taken. Now the required probability is వచ్చేసి ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 11 స్టెప్స్ తర్వాత మళ్ళీ ఒక స్టెప్ ఫార్వర్డ్ కానీ ఒక స్టెప్ బ్యాక్వర్డ్ కానీ రావాలి అంటే ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. ఫస్ట్ కేస్ వచ్చేసి జస్ట్ గెస్ చేయండి, 6 ఫార్వర్డ్ స్టెప్స్ ఇక్కడి నుంచి 1 2 3 4 5 6 చూడండి 1 2 3 4 5 6 ఫార్వర్డ్ స్టెప్స్ వేసి అండ్ 5 బ్యాక్వర్డ్ 1 2 3 4 5 బ్యాక్వర్డ్ స్టెప్స్ వేస్తే అంటే ఇక్కడి నుంచి 1 2 3 4 5 6 వేసి మళ్ళీ ఇక్కడి నుంచి 1 2 3 4 ఇది కౌంట్ చేయకూడదు, ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ స్టెప్ 1 2 3 4 5 వచ్చే అవుతే ఈ పొజిషన్కి వస్తాడు. అంటే 6 ఫార్వర్డ్, టోటల్ 11 మాత్రమే స్టెప్స్ వేయాలి. 6 ఫార్వర్డ్ అండ్ 5 బ్యాక్వర్డ్ వేసినప్పుడు ఇక్కడికి వస్తాడు. ఇదేమి 6 ఫార్వర్డ్ 5 బ్యాక్వర్డ్. అట్లా కాకుండా జస్ట్ 5 ఫార్వర్డ్ వేసి ఆర్ 5 ఫార్వర్డ్ అండ్ 5 ఫార్వర్డ్ మళ్ళీ 6 బ్యాక్వర్డ్ అని లోపలికి ఇక్కడికి వస్తుంది. 5 ఫార్వర్డ్ 6 బ్యాక్వర్డ్ అన్నప్పుడు ఈ పొజిషన్కి వచ్చి ఆగుతాడు. కాబట్టి ఈ 2 కేసెస్ ఉన్నాయి. టోటల్ 11 స్టెప్స్లలో ఒక స్టెప్ అవే ఉన్నప్పుడు హీ క్యాన్ టేక్ 6 ఫార్వర్డ్ స్టెప్స్ అండ్ 5 బ్యాక్వర్డ్, ఆర్ 5 ఫార్వర్డ్ అండ్ 6 బ్యాక్వర్డ్ అన్నప్పుడు ఒక స్టెప్ వెనక్కి వచ్చి ఉంటుంది. ఈ 2 ప్రాబిలిటీస్ కనుక్కోవాలి. ఇప్పుడు ఫార్వర్డ్ని మనం ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి ఇంకా దీన్ని అనవసరం. ఫార్వర్డ్ దీని మీనింగ్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే టోటల్ 11 స్టెప్స్. ఇన్ టోటల్ 11 స్టెప్స్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 6 ఫార్వర్డ్ స్టెప్స్. ఇంకా టోటల్ 11 స్టెప్లలో 6 ఫార్వర్డ్ స్టెప్స్ అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ 5 ఏమవుతాయి బ్యాక్వర్డ్ స్టెప్స్ అవుతాయి. ఆర్ మీన్స్ ప్లస్. హియర్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇన్ టోటల్ 11 స్టెప్స్ వీ వాంట్ ఓన్లీ 5 ఫార్వర్డ్ స్టెప్స్ అంటే రిమైనింగ్ 6 ఆటోమేటిక్గా ఏమవుతాయి బ్యాక్వర్డ్ స్టెప్స్ అవుతాయి. ఇక్కడ ఫార్ములా వాడతాం, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎన్సిఆర్ పి టు ద పవర్ ఆఫ్ ఆర్ క్యూ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్. సో ఎన్ వాల్యూ ఈజ్ 11, సి 6. ఫార్వర్డ్ మీన్స్ 0.4 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 అంటే రిమైనింగ్ 11లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది ఇన్ టోటల్ 11 6 ఫార్వర్డ్ స్టెప్స్ 5 బ్యాక్వర్డ్ స్టెప్స్ 11c5. Now we want only 5 forward. Forward means 0.4. So remaining 0.6 whole to the power of 6. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 11c6 is nothing but 11c5. 11లోంచి 6 సబ్ట్రాక్షన్ చేస్తే 5 వస్తుంది కాబట్టి బోత్ ఆర్ సేమ్. వీ కెన్ రైట్ ఇక్కడ అన్ని 5 ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని 11c5 కామన్ తీద్దాం. ఈ రెండు సేమ్. 11c5 కామన్ తీద్దాం. మళ్ళీ 0.4 ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, 5 కామన్ తీద్దాం. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, 5 కామన్ తీస్తే ఎక్స్ట్రా 0.4 మిగులుతుంది, ఇక్కడ ఎక్స్ట్రా 0.6 మిగులుతుంది. సో 11c5 0.4 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 0.6 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 0.4
ప్లస్ 0.6ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 1 వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్ 11C5 0.4 to the power of 5 0.6 to the power of 5. So C is the correct answer. So next example, India plays 2 matches each with West Indies and Australia. West Indies to 2 matches, Australia to 2 matches, and total any matches 4 matches will be played. In any match, the probability of India getting 0, 1 and 2 points are 0.45, 0.05 and 0.50 respectively. And they have given probability of getting 0 points. 0 points అంటే లూజ్ అనుకుందాం. 0 points is 0.45%. probability of getting 1 point. 1 point అంటే మ్యాచ్ డ్రా అయినప్పుడు తలా ఒక పాయింట్ అని అనుకుంటే డ్రా అయినప్పుడు ఇట్ ఈస్ 0.05. probability of getting 2 points ఈజ్ గివెన్ యాజ్ 0.50. అంటే విన్ అనుకుందాం. అంటే మన భాషలో క్రికెట్ కొద్దిగా తెలుసు కాబట్టి మ్యాచ్ లూజ్ అయితే 0 points, లూజ్ కావడానికి ఛాన్స్ ఎంత 0.45. 1 point వచ్చింది అంటే తలా 1 point వచ్చినట్టు డ్రా అయింది అనుకుందాం. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 point ఈజ్ 0.05 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ విన్ అయితే 2 points. సో ప్రాబిలిటీ ఆఫ్ 2 points ఈజ్ 0.50. ఇప్పుడు టోటల్ హౌ మెనీ మ్యాచెస్ ఆర్ ప్లేడ్? టోటల్ 4 matches ఆర్ ప్లేడ్. సిన్స్ 4 matches are played, therefore India can score maximum 8 points. 4 matches మాత్రమే ఆడుతున్నారు కాబట్టి 2 with వెస్ట్ ఇండీస్ 2 with ఆస్ట్రేలియా, టోటల్ 4 matches మాత్రమే ఆడుతుంది కాబట్టి మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది? అన్ని 4 matchesలో గెలిస్తే 2, 2, 2, 2, 8. 4 matchesలో ఓడిపోతే 0, మినిమం 0 points రావడానికి ఛాన్స్ ఉంది, మ్యాక్సిమం 8 points రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం దేనికి ప్రాబిలిటీ కనుక్కోవాలి? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఇండియా గెటింగ్ అట్లీస్ట్ 7 points. అంటే టోటల్ 4 matches ప్లే చేస్తే అట్లీస్ట్ 7, టోటల్ 8 వచ్చినా పర్వాలేదు అన్నప్పుడు వీ హ్యావ్ టు రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈజ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 7 pointsకి ఆన్సర్ కనుక్కోవాలి. అట్లీస్ట్ 7 points ఉన్నప్పుడు 2 cases వస్తాయి. 7 points వచ్చినప్పుడు పర్వాలేదు, లేదా టోటల్ అన్ని గెలిచినా పర్వాలేదు. సో కేస్ 1 డిస్కస్ చేద్దాం. లేదా గెట్టింగ్ అట్లీస్ట్ 7 points మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 7 points ఆర్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 8 points. ఈ రెండు మాత్రమే పాసిబుల్. అట్లీస్ట్ 7 అన్నప్పుడు 7 వచ్చినా పర్వాలేదు ఆర్ 8 వచ్చినా పర్వాలేదు. సో దీని ఆన్సర్ సపరేట్ కనుక్కొని యాడ్ చేసి సరిపోతుంది. ఫస్ట్ కేస్ 1 విల్ ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 7 points. అంటే టోటల్ 4 matches ఆడితే మ్యాచ్ 1, మ్యాచ్ 2, మ్యాచ్ 3, మ్యాచ్ 4 ఎగ్జాక్ట్గా 7 points రావాలి అన్నప్పుడు 3 విన్ కావాలి, 1 డ్రా కావాలి. విన్ అయినప్పుడు 2 points, 2 points, 2 points, డ్రా అయినప్పుడు 1 point. అంటే ఇంకా లూజ్ మాత్రం కాకూడదు. 7 points రావాలి అంటే ఏ మ్యాచ్లో కూడా ఓడిపోకూడదు. 3 matchesలో గెలిచాలి, 1 డ్రా కావాలి. అప్పుడు మాత్రమే 7 points రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 7 points మీన్స్ probability of getting 2 points in 3 matches and 1 point in 1 match. ఇది మీనింగ్. 7 points రావాలి అంటే 3 matchesలో 2 points తెచ్చుకోవాలి, ఒక మ్యాచ్లో 1 point తెచ్చుకోవాలి. ఇక్కడ 2 cases మాత్రమే ఉన్నాయి. 2 points టోటల్ 3 కేసెస్లలో మనం డిస్కస్ చేస్తుండేది 2 points మాత్రమే. అంటే ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది. అయితే 2 points అన్న రావాలి,
అంటే ఒకవేళ సక్సెస్ని 2 పాయింట్స్ అనుకుంటే ఫెయిల్యూర్ని 1 పాయింట్ అనుకుందాం. సో దిస్ ఫాలోస్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ విత్ పారామీటర్ లెట్ లేదా ఎక్స్ డినోట్స్ గెట్టింగ్ 2 పాయింట్స్. అప్పుడు పి ఏమవుతుంది, 2 పాయింట్స్ రావడానికి ఛాన్స్ ఎంత, 0.50. ఆటోమేటిక్గా ఈ రెండు కేసెస్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, 0 పాయింట్స్ అనే దాన్ని డిస్కస్ చేయటం లేదు మనం. అయితే 2 పాయింట్స్ రావాలి లేదా 1 పాయింట్ రావాలి, అయితే సక్సెస్ కావాలి లేదా ఫెయిల్ కావాలి. సక్సెస్ని 2 పాయింట్స్ రావడం అనుకుంటే ఫెయిల్యూర్ ఏమవుతుంది, 1 పాయింట్ రావడం అవుతుంది. సో 1 పాయింట్ రావడానికి ఛాన్స్ ఎంత, 0.05. సో టోటల్ హౌ మెనీ మ్యాచెస్ ఆర్ ప్లేడ్, 4 మ్యాచెస్ ఆర్ ప్లేడ్. 4 మ్యాచెస్లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 4 మ్యాచెస్ ప్లేడ్ అయితే 3 మ్యాచెస్లో 2 పాయింట్స్ రావాలి. ఎగ్జాక్ట్గా మనం కనుక్కోవాల్సింది పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎక్స్ అంటే ఏమి, గెట్టింగ్ 2 పాయింట్స్. ఇన్ టోటల్ 4 గెట్టింగ్ 2 పాయింట్స్ ఇన్ ఎగ్జాక్ట్లీ 3 మ్యాచెస్ గురించి మాట్లాడుతున్నాం. 3 మ్యాచెస్లో ఎగ్జాక్ట్లీ 2 పాయింట్స్ అన్నప్పుడు రిమైనింగ్ 1 మ్యాచ్లో ఎగ్జాక్ట్లీ 1 పాయింటే వచ్చి ఉంటుంది. సో ఎన్ మీన్స్ 4. In 4 matches we want only in 3 matches 2 points. So P means 0.5 cube, 0.05. ఇప్పుడు 4 నుంచి 3 అంటే 3 సక్సెస్ 1 ఫెయిల్యూర్. 3 మ్యాచెస్లలో మనకు 2 పాయింట్స్ కావాలి, 1 మ్యాచ్లో మనకు 1 పాయింట్ కావాలి. 3 మ్యాచెస్లో 2 పాయింట్స్ కాబట్టి 2 పాయింట్స్ రావడానికి ఛాన్స్ ఎంత, 0.5. ఇది ఫస్ట్ ఆన్సర్ అనుకుందాం. కేస్ 1. కేస్ 2. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 8 పాయింట్స్. ఎగ్జాక్ట్లీ 8 పాయింట్స్ అన్నప్పుడు గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 8 పాయింట్స్ కావాలన్నప్పుడు 4 మ్యాచెస్ కూడా విన్ కావాలి. ప్రతి మ్యాచ్లో 2 పాయింట్స్ రావాలి. సో గెట్టింగ్ 2 పాయింట్స్ ఇన్ ఈచ్ ఆఫ్ 4 గేమ్స్. సో గెట్టింగ్ 2 పాయింట్స్ ఇన్ ఆల్ 4 గేమ్స్. ఇక్కడ ఒకటే, ఇంకా మిగతాది అది డ్రా అనేది లేదు, 1 పాయింట్ వచ్చింది లేదు, మనకు అన్నీ సక్సెస్సే కావాలి. కాబట్టి డైరెక్ట్గా టోటల్ 4 మ్యాచెస్లలో ఇక్కడ పి వాల్యూ ఏమవుతుంది, ఎన్ వాల్యూ 4 అవుతుంది. పి వాల్యూ 2 పాయింట్స్ రావాలి, 2 పాయింట్స్ వస్తే సక్సెస్ 0.5. ఇంకా క్యూ అనేది ఈ రెండు యాడ్ చేస్తాం, ఇక్కడ రాయకుండా పర్వాలేదు, మనం అలాగే ఎంటీగా పెట్టినా సరిపోతుంది, ఎందుకంటే ఎలాగో దానిపైన 0 వస్తుంది. నౌ 4C4, 4 మ్యాచెస్కి 4 సక్సెస్ కావాలి. సక్సెస్ రేట్ ఎంత, 0.54. ఇంకా ఇక్కడ ఏది ఉన్నా కూడా పైన 0 రాస్తాం కాబట్టి మనకి ఇది అనవసరం. సో 4C4 మీన్స్ 1. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0.5 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. ఇప్పుడు ఈ కేస్ 1 కేస్ 2ని యాడ్ చేస్తాం. So final probability is at least 7. At least 7 means we are going to find out greater than or equal to 7. So x is equal to 7 plus x is equal to 8. X is equal to 7 answer ఏమి, 4C3. 4C3 అన్నా 4C1 అన్నా ఒకటే. So 4C1 means we will get 4 into 0.5 whole cube into 0.05 plus దీని ఆన్సర్ వచ్చేసి 0.5 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. సో ఇక్కడ ఈ రెండిట్లో నుంచి ఈ 4ని 0.05ని ఇంటూ చేస్తే మనకు 0.2 వస్తుంది. 0.2 ఇంటూ 0.5 హోల్ క్యూబ్ ప్లస్ 0.5 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. సో 0.5 హోల్ టు ద పవర్ ఆఫ్ క్యూబ్ని కామన్ తీయొచ్చు. 0.5 హోల్ టు ద పవర్ ఆఫ్ క్యూబ్ని కామన్ చేస్తే ఇక్కడ 0.2 మిగిలింది, ఇక్కడ 0.5 మిగిలింది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0.7 ఇంటూ 0.5 హోల్ క్యూబ్. లేదా దీన్నే ఇక్కడ డెసిమల్ ఫామ్లో ఇచ్చారు కాబట్టి 7ని 0.7ని 7/10 అనుకుందాం. ఇది 5/10 హోల్ క్యూబ్ మీన్స్ 7/10 ఇంటూ 1/2 whole cube. 7/10 into 1/8. So 7/8 is the final answer. B is the correct answer. So
So next example, the probability of India winning a test match against England is 2/3. సో ఇంగ్లాండ్ మీద గెలవడానికి ఇండియాకి ఎంత ఛాన్స్ ఉంది? 2/3 ఛాన్స్ ఉంది. అంటే ఓడిపోవడానికి 1/3 ఛాన్స్ ఉంటుంది. 1 - 2/3 చేస్తే టోటల్ 3 ఫర్ ఇన్ ఎవరీ 3 మ్యాచెస్. ఇన్ 2 మ్యాచెస్ ఇండియా విల్ విన్ మీన్స్ ఇన్ రిమైనింగ్ 1 మ్యాచ్ ద ఇండియా విల్ లూజ్ అని అర్థం. సో ఇండియా గెలవడానికి ప్రాబిలిటీ ఇచ్చారు, ఓడిపోవడానికి ప్రాబిలిటీ మనం క్యాలిక్యులేట్ చేస్తే 1/3 అని వస్తుంది. అజ్యూమింగ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ మ్యాచ్ టు మ్యాచ్, అంటే ఈచ్ మ్యాచ్ ఈజ్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్ అని అర్థం. The probability that in a 7-match series India's third win occurs in the 5th match. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టోటల్ ఇండియా గెలవడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఓడిపోవడానికి ఎంత ఛాన్స్ ఉందో మనకు తెలుసు. ఇప్పుడు 7 మ్యాచెస్ ఆడితే ఇఫ్ 7 మ్యాచెస్ ఈజ్ ప్లేడ్, మనం దేనికి ప్రాబిలిటీ కనుక్కోవాలి? ఇండియా థర్డ్ విన్, ఎగ్జాక్ట్గా థర్డ్ విన్ ఏ మ్యాచ్లో జరగాలి? 5th మ్యాచ్లో జరగాలి అన్నప్పుడు టోటల్ 7 మ్యాచెస్ 1 2 3 4 5 6 7 మ్యాచెస్ ప్లేడ్. ఎగ్జాక్ట్గా 5th మ్యాచ్ గెలిస్తే అది ఇండియాకి ఏ విన్ కావాలి? థర్డ్ విన్ కావాలి. అంటే అర్థమేమి? ఫస్ట్ ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం ప్రాబ్లమ్ని. ఫస్ట్ 4 మ్యాచెస్లలో 2 మ్యాచెస్ మాత్రమే విన్ కావాలి. అంటే ఎగ్జాక్ట్గా 5th మ్యాచ్ గెలిచి అది థర్డ్ విన్ కావాలి అంటే ఫస్ట్ 4 మ్యాచెస్లలో 2 మ్యాచెస్, అది ఏది గెలిచినా పర్వాలేదు కానీ ఇండియా అనేది ఫస్ట్ 4 మ్యాచెస్లలో 2 మాత్రమే గెలిచాలి. అది పార్ట్ 1 అనుకుందాం. ఇక్కడ ఈ 4 మ్యాచెస్లలో 2 లూజ్ 2 విన్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెకండ్ పార్ట్లో ఏం జరగాలి? 5th మ్యాచ్ ఖచ్చితంగా గెలిచాలి. ఎందుకు గెలిచాలి? క్లియర్గా వాడు థర్డ్ విన్ అక్కర్స్ ఇన్ 5th మ్యాచ్ అన్నాడు. ఇక్కడ 2 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచెస్ ఓడిపోతే ఇక్కడ 2 మ్యాచెస్ గెలిచినట్టు. 5th మ్యాచ్ డెఫినెట్గా గెలిచి తీరాలి. అప్పుడు మాత్రమే థర్డ్ విన్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? 5th మ్యాచ్లో థర్డ్ విన్ పాసిబుల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ 2 మ్యాచెస్తో మనకు సంబంధం లేదు. క్వశ్చన్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఇది గెలిచినా పర్వాలేదు, ఏదర్ విన్ ఆర్ లూజ్ అయినా పర్వాలేదు. అంటే ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం, 3 ఈవెంట్స్గా డివైడ్ చేద్దాం. లెట్ ఈవెంట్ ఏ విన్నింగ్ 2 మ్యాచెస్, ఇన్ ఫస్ట్ 4 మ్యాచెస్. ఇది పార్ట్ 1 అనుకుందాం, పార్ట్ ఏ అనుకుందాం. ఫస్ట్ 4 మ్యాచెస్లలో 2 మ్యాచెస్ మాత్రమే గెలవడానికి ప్రాబిలిటీ ఎంత అనుకుందాం. సెకండ్ లెట్ బి ఈవెంట్ బి విన్నింగ్ 5th మ్యాచ్, విన్నింగ్ ఎగ్జాక్ట్గా 5th మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరాలనే ఈవెంట్ని బి అనుకుందాం. విన్నింగ్ ఆర్ లూజింగ్ రిమైనింగ్ 2 గేమ్స్, ఎయిదర్ విన్ ఆర్ లూజ్ ఇన్ 6th అండ్ 7th. సో ఈ 3 ఆన్సర్స్ని సపరేట్గా ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పి ఆఫ్ ఏ, ఫైండింగ్ పి ఆఫ్ ఏ, ఇది సపరేట్గా అనుకుందాం. ఇప్పుడు టోటల్ 7 మ్యాచెస్లలో మన లిమిటేషన్స్ ఫస్ట్ 4 మ్యాచెస్కే ఆపేస్తాం. ఫస్ట్ 4 మ్యాచెస్లలో ఎగ్జాక్ట్గా ఎన్ని గెలిచాలి? 2 గెలిచాలి. సో ఫస్ట్ 4 మ్యాచెస్ మీన్స్, లేదా ముందు లెట్ ఎక్స్ డినోట్స్ ఇండియా విన్స్ ద మ్యాచ్ అనుకుందాం. అప్పుడు విన్ కావడానికి ఛాన్స్ ఎంత ఉంది? 2/3. అప్పుడు లూజ్ కావడానికి ఛాన్స్ ఎంత ఉంటుంది? 1/3. మనం ఏ అంటే ఫస్ట్ 4 మ్యాచెస్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఎన్ వాల్యూ ఏమవుతుంది? 4 అవుతుంది. సో ఇన్ టోటల్ 4 మ్యాచెస్ వీ వాంట్ ఓన్లీ 2 అన్నప్పుడు రిక్వైర్డ్ ప్రాబిలిటీ వచ్చేసి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. టోటల్ 4 మ్యాచెస్లో మనం 2 మాత్రమే విన్ కావాలి. పి అంటే విన్ పర్సంటేజ్ ఎంత? 2/3. ఇప్పుడు ఆటోమేటిక్గా 4లోంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 2. 4c2, 4 × 3/2 × 1. 2 square means 4, 3 square means 9, 1/9. 2 1s, 2 2s, 3 1s, 3 3s, 4 2s 8, 9 3s 27. So this is the chance of winning exactly 2 matches in first 4 matches. A కనుక్కున్నాం. నెక్స్ట్ P ఆఫ్ B కనుక్కుంటాం. ఇక్కడ Bకి ఛాన్స్ ఏం లేదు.
బి అంటే ఫిఫ్త్ మ్యాచ్లో గెలవడం. ఫిఫ్త్ మ్యాచ్లో ఖచ్చితంగా ఇండియా ఏం కావాలి, గెలవాలి. సో గెలవడానికి ఛాన్స్ ఎంత ఉంది, 2/3. దిస్ ఈజ్ పి ఆఫ్ బి. నెక్స్ట్ పి ఆఫ్ సి ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ సికి ఓడినా పర్వాలేదు, గెలిచినా పర్వాలేదు, అంటే 100%. ద వాల్యూ ఈజ్ 1. ఏదైనా పర్వాలేదు, ఓన్లీ గెలవాలి అన్నప్పుడు 2/3, ఓడిపోవాలి అన్నప్పుడు 1/3. ఏదైనా జరగవచ్చు అన్నప్పుడు 2/3 + 1/3 మళ్ళీ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం మనం ఏం చేసాం, ఫస్ట్ 4 మ్యాచెస్లో 2 గెలవడం ఏ అనుకుంటే పి ఆఫ్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ పి ఆఫ్ బి ఫిఫ్త్ మ్యాచ్లో విన్ కావాలి అనే దాన్ని బి అనుకుంటే పి ఆఫ్ బి విన్ కావడం ఎంత, 2/3. రిమైనింగ్ లూజ్ ఆర్ విన్ అన్నప్పుడు ప్రాబిలిటీ ఏమొస్తుంది, 1. ఇప్పుడు రిక్వైర్డ్ ప్రాబిలిటీ వచ్చేసి ఫైనల్గా మనకు కావాల్సిన ప్రాబిలిటీ వచ్చేసి రిక్వైర్డ్ ప్రాబిలిటీ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. అంటే ఫస్ట్ 4 మ్యాచెస్లలో 2 ఎగ్జాక్ట్గా గెలిచాలి, అండ్ ఫిఫ్త్ మ్యాచ్ గెలిచాలి, అండ్ రిమైనింగ్ 2 మ్యాచెస్ ఏమైనా పర్వాలేదు. సో ఇండిపెండెంట్ కాబట్టి మనం ఇక్కడ మల్టిప్లికేషన్ థియరం వాడవచ్చు. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి. పి ఆఫ్ ఏ ఎంత, 8/27. పి ఆఫ్ బి ఎంత, 2/3 × 1. సో ఫైనల్గా క్యాన్సల్ ఏది కాదు, 16/51 81 is the final answer. So 16/81, B is the correct answer. So next example, 100 coins, identical coins, each with probability P of showing up heads are tossed once. Total 50 coins ని టాస్ చేశారు. టాస్ చేసిన తర్వాత విత్ ప్రాబబిలిటీ P ఆఫ్ షోయింగ్ అప్ హెడ్స్, అంటే హెడ్ పడడానికి ఛాన్స్ ఎంత, P అని ఇచ్చారు. యాక్చువల్గా ఒక సింగిల్ కాయిన్ టాస్ చేస్తే హెడ్ పడడానికి 1/2 ఛాన్స్ ఉంటుంది, టేల్ పడడానికి 1/2 ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ 100 కాయిన్స్ ఆర్ టాస్డ్. 100 కాయిన్స్లలో, ఇక్కడ ఒక కాయిన్ గురించి కాదు మాట్లాడేది, ఒక కాయిన్ గురించి మాట్లాడితే హెడ్ పడడానికి 1/2 ఛాన్స్ ఉంటుంది, టేల్ పడడానికి కూడా 1/2 ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 100 కాయిన్స్ని టాస్ చేస్తే 100 కాయిన్స్ని టాస్ చేస్తే హెడ్స్ ఎన్నైనా పడవచ్చు. 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, లేదా 100 కాయిన్స్లలో కూడా హెడ్స్ పడవచ్చు, లేదా ఒక్క కాయిన్లో కూడా హెడ్ పడకుండా ఉండొచ్చు. ఆ ప్రాబిలిటీ ఇచ్చారు. సో విత్ ప్రాబబిలిటీ P ఆఫ్ షోయింగ్ అప్ హెడ్స్, అంటే హెడ్స్ పడడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటే P ఛాన్స్ ఉంది. ఇఫ్ 0 ఈజ్ లెస్ దాన్ P ఈజ్ లెస్ దాన్ 1 మనకు తెలిసింది. ప్రాబిలిటీ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. అండ్ అంటే ఈక్వల్ టు లేదు కాబట్టి 0 హెడ్స్, టోటల్ 100 హెడ్స్ పడడానికి అయితే లేదు. ద ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్స్ షోయింగ్ ఆన్ 50 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ హెడ్స్ షోయింగ్ ఆన్ 51 కాయిన్స్. అంటే ఇక్కడ ఇది ఇచ్చాడు, x ఈజ్ ఈక్వల్ టు 50 ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 51. దీని మీనింగ్ ఏమి, వెన్ 100 కాయిన్స్ ఆర్ టాస్డ్, దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 50 నంబర్ ఆఫ్ హెడ్స్ ఆన్ కాయిన్స్. 100 కాయిన్స్ స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 50 కాయిన్స్లలో హెడ్స్ పడడం. అంటే ముందు ఎక్స్ని మనం డిఫైన్ చేయాలి. లెట్ ఎక్స్ బి ద random variable, x denotes the number of coins, shows heads అనుకుందాం. అంటే x అనేది నంబర్ ఆఫ్ కాయిన్స్, షోస్ హెడ్స్. ఇక్కడ టోటల్ 100 కాయిన్స్ని టాస్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 50 మీన్స్ ఎగ్జాక్ట్గా 50 కాయిన్స్లలో హెడ్ కనపడుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 51 మీన్స్ ఇన్ 100 కాయిన్స్ ఎగ్జాక్ట్లీ 51 కాయిన్స్ షోస్ హెడ్స్. అంటే x మీన్స్ నంబర్ ఆఫ్ కాయిన్స్ షోస్ హెడ్. ఇక్కడ p వాల్యూ, n వాల్యూ వచ్చేసి 100, p వాల్యూ pనే ఇచ్చారు వాళ్ళు. అప్పుడు q వాల్యూ ఆటోమేటిక్ ఏమవుతుంది, 1 - p అవుతుంది. అండ్ ఆల్సో గివెన్ they have given that probability of head showing 50 coins is equal to that of heads showing on
51 కాయిన్స్ ఇది ఇచ్చారు. సో మనకు ఫార్ములా తెలుసు, P of x is equal to R is equal to NCR P to the power of R Q to the power of N minus R. Here N value is 100. 100C 50 P to the power of 50 Q to the power of 50. ఇక్కడ 100C 51 P to the power of 51. అప్పుడు 100 లోంచి 51 తీసేసి ఎంత 49. దీన్ని సింప్లిఫై చేసి మనం P వాల్యూ కనుక్కోవాలి. P to the power of 50 Q to the power of 50 by ఈ టూ టర్మ్స్ని డినామినేటర్కి సెండ్ చేద్దాం. 100C 51 by 100C 50. దీని NCR n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, ఆర్ ఫ్యాక్టోరియల్ సపరేట్గా రాసి చేయొచ్చు. లేదా సింపుల్గా ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోవచ్చు, NCR బై NCR మైనస్ 1. ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 9 ఉండాలి. ఒకటి తక్కువ ఉన్నప్పుడు ఫార్ములా వచ్చేసి ఈ పైన ఉండే నెంబర్లోంచి లాస్ట్ నెంబర్ తీసేసేయాలి బై ఆర్. దిస్ ఈజ్ ద ఫార్ములా వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఇక్కడ 50 క్యాన్సిల్ అవుతాయి, P మిగులుతుంది. సో ఇక్కడ 50 క్యాన్సిల్ అయిపోతే P మిగులుతుంది. ఇక్కడ టోటల్ 49 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ Q మిగులుతుంది. సో ఫైనల్గా Q బై P ఈజ్ ఈక్వల్ టు 100లో నుంచి 15 సబ్ట్రాక్షన్ చేయాలి. 100 మైనస్ 50 బై ఇది R వాల్యూ 51. సో Q ప్లేస్లో 1 మైనస్ P అని రాయొచ్చు. సో 50 బై 51. 51 minus 51P is equal to 50P. 51 is equal to 101P. Therefore, P value is 101 by 51. 101 by 51. ఇక్కడ రివర్స్ వచ్చింది. P value 51 by 101. కరెక్ట్. P value 101 కిందకి సెండ్ చేయాలి. 101 కింది పర్సెంట్ చేస్తే 51 by 101. సో D is the correct answer. Next example, if X denotes the number of times heads occur in n tosses of a fair coin. ఇక్కడ X denotes, X follows binomial distribution, కాయిన్కి సంబంధించిన విత్ పారామీటర్స్. ఎన్ వాల్యూ నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే n టాసెస్ అన్నారు కాబట్టి n వాల్యూ n అవుతుంది. హెడ్ రావడానికి 1/2 ఛాన్స్ ఉంటే టేల్ రావడానికి కూడా 1/2 ఛాన్స్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏమి, గివెన్ P of x is equal to 4, P of x is equal to 5, P of x is equal to 6 are in AP. ఇప్పుడు ABCR in APలో ఉన్నప్పుడు ఫార్ములా ఏమి, 2B is equal to A plus C. కాబట్టి మిడిల్ది డబల్ చేస్తే ఎంతైతే ఉంటుందో ఈ లాస్ట్ది ఆ లాస్ట్ది యాడ్ చేసినా కూడా అంతే ఉంటుంది. సో మాకు ఫార్ములా తెలుసు, NC5, P వాల్యూ 1/2నే, Q వాల్యూ కూడా 1/2నే. సో టోటల్ 5 సక్సెస్ కావాలి అంటే ఎన్లో నుంచి ఇక్కడ n మైనస్ 5. సో NC4 1/2 టు ద పవర్ ఆఫ్ 4, 1/2 టు ద పవర్ ఆఫ్ n మైనస్ 4. NC6 1/2 టు ద పవర్ ఆఫ్ 6, ఎన్లోంచి 6 సబ్ట్రాక్షన్ చేస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పవర్ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. పవర్స్ని యాడ్ చేస్తే +5 -5 క్యాన్సిల్ అయిపోయి n వస్తుంది. ఇక్కడ అంటే ఈ 2ని యాడ్ చేస్తే +4 -4 క్యాన్సిల్ చేసి n మాత్రమే మిగులుతుంది. సో అన్నిట్లో 1/2 టు ద పవర్ ఆఫ్ n క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా మనకు 2 into NC5 is equal to NC4 ప్లస్ NC6 మిగులుతుంది. దీన్ని సింప్లిఫై చేయాలి. టూ ఈజ్ ఈక్వల్ టు NC5ని డినామినేటర్కి సెండ్ చేద్దాం. NC4 by NC5 ప్లస్ NC6 by NC5. మన కిందాక వాడినట్టు ఫార్ములా ఉంది, NCR by NCR minus 1, n minus R plus 1 by R. ఇది ఫార్ములా. అంటే పైన ఎప్పుడైనా సరే గ్రేటర్ నెంబర్ ఉండాలి, డినామినేటర్లో లెస్సర్ నెంబర్ ఉండాలి. కానీ ఇక్కడ లెస్సర్, ఇక్కడ దీనికి కూడా ఫార్ములా ఉంది, NCR minus 1 by NCRకి ఫార్ములా వచ్చేసి n minus R by R minus 1 అనుకుంటే నాకు పెద్ద గుర్తులేదు. నేను రెండు ఎప్పుడు గుర్తుపెట్టుకోలేదు, ఒకటి మాత్రమే గుర్తుపెట్టుకున్నా. న్యూమరేటర్లో బిగ్గర్ నెంబర్, డినామినేటర్లో స్మాలర్ నెంబర్. ఇక్కడ రివర్స్ ఉంది కాబట్టి మనం ఈ విధంగా రాసుకుందాం, NC5 by NC4, NC6 by NC5. ఇప్పుడు ఇది ఫార్ములానే, ఇది ఫార్ములానే.
సో అకార్డింగ్ టు దిస్ ఫార్ములా వీ కెన్ ఎట్ ఎన్లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తాం. n మైనస్ 4/5 ఇక్కడ ఉందంటే n మైనస్ 5/6 5n మైనస్ 4 ప్లస్ n మైనస్ 5/6. దీన్ని సింప్లిఫై చేస్తే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ nలో వస్తుంది. nకి 2 వాల్యూస్ వస్తాయి. సో 6 5 జా 30 ప్లస్ ఈ 2ని ఇంటూ చేస్తాం. n మైనస్ 4 ఇంటూ n మైనస్ 5 డినామినేటర్లో 6 ఇంటూ n మైనస్ 4 30 ప్లస్ n స్క్వేర్ మైనస్ 4n మైనస్ 5n మైనస్ 9n ప్లస్ 20n వస్తుంది. 6n మైనస్ 24 12n మైనస్ 48 n స్క్వేర్ మైనస్ 9n ప్లస్ 50. దీని ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే n స్క్వేర్. సో మైనస్ 12n యూతలకు వస్తే మైనస్ 12n యూతలకు వస్తే ప్లస్ మైనస్ అవుతుంది. మైనస్ 12 మైనస్ 9 మైనస్ 21n ప్లస్ 98 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 98కి ఫ్యాక్టర్స్ రాస్తే యాడ్ చేస్తే 21 రావాలి. యాడ్ చేస్తే 21 రావాలి అన్నప్పుడు 7 into 4 28 17 into 4 చేయొచ్చు మనం. సో మైనస్ 17n మైనస్ 4n. సో n కామన్ తీస్తే n మైనస్ 17 మైనస్ 4 కామన్ తీస్తే n మైనస్ 17. సో n minus 17 is one bracket, n minus 4 is another bracket. So n value is either 17 or 4. So 21 14 into 7 17 into 4 కాదు 14 into 7 ఇది రాదు 4 1 జా 4 17 into 4 కాదు 14 into 7 14 into 7 ఇక్కడ మనకు 14 కామన్ తీస్తే 7 వస్తుంది. n minus 7 14. సో 7 or 14 ఇక్కడ జాగ్రత్త. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రకారం చేస్తే మనకి n 14 అని వచ్చింది కాబట్టి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.